ఆల్రెడీ బాహుబలి 2 కూడా బ్రేక్ అయిందట. ఏం కావాలి నీకు? ఏం కావాలి? వస్తాడు. వచ్చినా ఏది చేసినా సరే గేమ్ చేంజర్ ఆపేది లేదు. ఆపకండి. దంగల్ రికార్డులు బ్రేక్ చేసేది సంక్రాంతికి. ఒకవేళ 3 సినిమాలు ఏం మాత్రం తేడా కొట్టినా పుష్పరాజు కొట్టేసుకుంటూ వెళ్తాడు ఖచ్చితంగా. ఒకవేళ పుష్పరాజుడు కాకపోతే గేమ్ చేంజరే కొట్టేస్తాడు. ఎందుకంటే బాలయ్య బాబు తెలుగు సినిమాగానే రిలీజ్ చేస్తున్నాడు. వెంకీ మామ తెలుగు సినిమాగానే వస్తున్నాడు. కూల్ గా పెళ్ళాన్ని ప్రియురాల్ని పక్కన పెట్టేసుకొని సో ఫ్యామిలీ ఎంటర్టైన్ మాత్రమే అవుతుంది. అలాగే బాలయ్య బాబు మాత్రం 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ముసళ్ళ వరకు ఖచ్చితంగా దుమ్ము దులిపి వదిలిపెట్టాడు. ఆయన ఓల్డ్ లుక్ గానీ ఆ గుర్రం మీద వచ్చే స్వారీ సన్నివేశాలు కానీ చాలా బాగా అనిపించింది. అలాగే చిన్న పాపతో ఒక సెంటిమెంటల్ గా వచ్చేస్తున్నాడు కాబట్టి ప్రతిసారి పాపతో వచ్చిన సినిమా సక్సెస్ అవుతున్నది. అలాగే పాపతో ఒక రొమాంటిక్ సన్నివేశం ఉంటది. హీరోయిన్ పిల్లల మీద కొట్టేస్తుంది, బాలయ్య బాబు నిరికిచ్చేస్తుంది. చిన్న పిల్లలు కూడా రొమాంటిక్ పంపించేస్తారు. కొంచెం చిన్న పిల్లల్ని ఆ దారిలోకి తీసుకోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడు బాలయ్య బాబు వచ్చినట్టే ఆయనకు ఊపు వచ్చేస్తాను అనమాట. బీజం దద్దరిల్లేటట్టు కొట్టేస్తాడు. సూపర్ అంటే సూపర్ గా ఉంటది. ఖచ్చితంగా సంక్రాంతికి తెలుగు సినిమాగా బ్లాక్ బస్టర్ బాలయ్య బాబు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది, పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి 5 భాషల్లో వస్తూ గేమ్ చేంజర్ ఏంటంటే కలెక్షన్ల పరంగా రచ్చ చేస్తాడు, కొట్టేస్తాడు, కోట్ల కొల్లగొట్టేస్తాడు. ఇంకా వెంకీ మామ కూల్. ఈ రెండిట్లో సినిమాలు చూసిన తర్వాత చిన్న పిల్లోడి నుంచి పెద్ద పిల్లోడి వరకు యువత నుంచి ఉరకలెత్తే అబ్బాయిల వరకు వాళ్ళలో ఉన్న వేడిని తగ్గించాలంటే వెంకీ మామ సినిమా చూడాల్సింది. కూల్ చేసేస్తాడు, ఎంటర్టైన్మెంట్ పోతాం. ఇప్పుడు ఆయన కొడుకులు అల్లుళ్ళు కూతురు పెళ్లిళ్ళు అవుతుంటే కూడా ఇప్పటికి కూడా పిల్లల్ని ప్రియురాలను వేసుకొని వచ్చేస్తాండి. అయ్యా ఏం చేద్దామని మళ్ళా పోయి ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఒక పక్క పిల్లలు మాయిస్తాంది. ఇంట్లో పిల్లలు మాయించడు. ఈ పెళ్లి చేసుకునే మగాళ్ళందరి పరిస్థితి ఇదే. 1 సంవత్సరం వరకే మనం మాటింటారు పిల్లలు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన సాయంత్రం డ్యూటీ నుంచి కరెక్ట్ టైంకి 5:30కు బయటకు వెళ్ళిండు. 15 గంటలు ఇంట్లో ఉండాలి, 5:45 ఇంట్లో ఉండాలి. 5 నిమిషాలు ఎందుకు లేట్ అయింది, ఏడ కలిసిన, ఎవరు కనపడి, దేనితో మాట్లాను. ఇంట్లో ఇదే, సినిమాలో ఇదేనా? ఈ పిల్లం ఊరు మొగాడికి తప్పదా? ప్రియురాలతో 4 ముచ్చట్లు మాట్లాడుకొని ఇంకో మాట చెప్పిండు ఎంకి మామ, మొగాళ్ళు పెళ్ళేలే మొగాళ్ళు అన్నా నీకు దండం పెడతాను, మీ కాలు ముక్తా. నేను కూడా చెప్తున్నా, ఏమైనా విషయాలు ఉంటే దాచేసుకోండి. పిల్లలని చెప్పారు అనుకో ఏదో ఒక రోజు రచ్చ చేస్తుంది. వాళ్ళకు మన కాడ ఒకటే ఆయుధం, మన చెయ్యి మాత్రమే. వాళ్ళ కాడ 2 చేతులు ఉంటాయి, రోకల బండ ఉంటది, అట్ల కాడ ఉంటది, పెన ఉంటది, గిన్నెలు ఉంటాయి, బోళ్ళు ఉంటాయి, బొచ్చలు ఉంటాయి, పళ్ళ ఇసిరేస్తారు. సో మనం కాపాడుకోవాలంటే పిల్లమే ప్రియురాలే. సో అటువంటి ఉంటే చెప్పుకోకండి. కానీ పిల్లం కదా మన దగ్గరికి న్యాయంగా నమ్ముకొని వస్తుంది కాబట్టి మనం కూడా న్యాయంగా ఉంటేనే మంచి పిల్లం దొరుకుతుంది, మన కుటుంబం సంతోషంగా ఉంటుంది, మనం సంతోషంగా ఉంటుంది. అలాగే సంక్రాంతి మనకి ఈసారి అతిపెద్ద సంక్రాంతి కాబోతుంది. తెలుగు సినిమాగానే కాదు, టాలీవుడ్ దక్షిణాది అనే కాదు, బాలీవుడ్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంక్రాంతి రాబోతుంది అనమాట ఈసారి సంక్రాంతి. ఎందుకంటే సంక్రాంతి ఏదో ఒక 3 రోజులు ఉంటుంది, కనుమ, భోగి, సంక్రాంతి అని చెప్పి. ఈసారి ఈ 3 సినిమాలతో 1 వీక్ సంక్రాంతి రచ్చ అనమాట. రామ్ చరణ్ వచ్చి రచ్చ చేస్తే, బాలయ్య బాబు వచ్చి బద్దలు కొట్టితే, వెంకీ మామ వచ్చి హ్యాపీగా ఈ వేడిని అంతా సల్లారి చేసి కూల్ గా ఫ్యామిలీ హిట్ కొట్టేసుకొని అందరిని ఎంటర్టైన్మెంట్ చేసుకొని పోతారు అనమాట. సో హ్యాపీగా 3 సినిమాలు చూడండి. 2024 ఎట్లయితే 3 సినిమాలు సక్సెస్ సాధించినాయో ఈ 2025 కూడా మన తెలుగు సినిమాలే సంక్రాంతికి సక్సెస్ సాధించబోతున్నాయి. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ సినిమానే నిర్మించబోతుంది. అలాగే బాలీవుడ్ మళ్ళీ 2025లో బొక్కబోర్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఈసారి చెప్పుకోవడానికి ఒక సినిమా పేరు కూడా అనబడలేదు. ఒకవేళ ఏమైనా బాలీవుడ్ ను కాపాడుతున్నాడు అంటే సికిందర్ సినిమా వస్తే, సల్మాన్ బాయ్ కనుక ఏదైనా పండుగకి దిగితే, రంజాన్ టైంలో, ఉగాది టైంలో దిగితే అది సక్సెస్ అవుతే బాలీవుడ్ బతికి బట్టగలుగుతుంది. బాలీవుడ్ కు బతుకునిచ్చేది సల్మాన్ బాయ్ మాత్రమే. సో 2025 మాత్రం మనదే. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ వెరీ